నీ ఫోన్లో రావు ఇప్పుడు ఫోన్ తెచ్చి సంవత్సరం కూడా రావులేదు 9 అడిగింది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీలీ మామ. నేను నరసింహ నాయుడు. అందరూ తీసుకెళ్ళి ఒక మూల పెట్టి. సో ఫ్రెండ్స్, నా వాయిస్ వినపడుతుందా లేదా అని చెప్పని ఒకసారి కామెంట్ చేయండి. ఎక్కడి వరకు ఆగిపోయింది మళ్ళీ అక్కడ రికార్డ్ చేయి. ఇది మాత్రం స్పీడ్ చేయండి. ఒక స్పీడ్ చూసుకుంటుంది 40 సెకండ్లు 50 సెకండ్లు. సో మన వాళ్ళందరూ లైవ్ లో రాగానే చేస్తాను. ఆ యాప్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ స్టార్ట్ కొట్టి ఇక్కడికి వచ్చి ఇది ఓకే ఓకే, థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. లైవ్ లోకి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా మంది నా మాటని. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ నాకు తెలిసి మైకు నాకు మామూలుగా అయితే మైక్ పోయింది అంటే అక్కడ పడిపోయింది అనమాట. సో మైక్ వచ్చేంత వరకు కొంచెం ఇబ్బంది. సో మీకు ఓకే అనుకుంటే నేను గట్టిగానే మాట్లాడతాను, ఇబ్బంది అయితే ఏమన్నదో గట్టిగా మాట్లాడతాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. ఈ మన బర్త్డే సందర్భంగా నేను లక్కీ డ్రా అనేది నవంబర్ 13వ తారీఖు నా బర్త్డే అనమాట. నవంబర్ 13వ తారీఖు 2025 ఆ బర్త్డే పండుగ సందర్భంగా నేను ఒక 150 రూపీస్కి 150 రూపాయలకు ఒక లక్కీ డ్రా అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ లక్కీ డ్రాలో వచ్చేసరికి 20 ప్రైజులు అయితే పెట్టడం జరిగింది. 20 మందికి 20 ప్రైజులు అయితే పెట్టడం జరిగింది. సో ఒక 7 ప్రైజులు అయితే 1వ నంబర్ నుంచి 7వ ప్రైజ్ వరకు ఏంటంటే కోడి పుంజులు అయితే పెట్టడం జరిగింది, అంతే కదా. సో మిగతా 13 మందికి క్యాష్ ప్రైజ్ అయితే పెట్టడం జరిగింది. 7 కోడి పుంజులు 13 క్యాష్ ప్రైజ్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ లక్కీ డ్రాకి సంబంధించిన లైవ్ వీడియో అనమాట. ఈ రోజు వచ్చేసరికి విన్నర్ల వీడియో. మనం యాక్చువల్ గా నవంబర్ 15వ తారీఖు అయితే తీయాలి. నవంబర్ 15వ తారీఖు 2025 రోజున తీయాలన్నమాట ఈ లక్కీ డ్రా విన్నర్ల వీడియో అనేది. సో కాకపోతే మన వాట్సాప్ నంబర్లు అనేది 2 నంబర్లు పెడితే 2 నంబర్లు కూడా బ్లాక్ అయిపోయి మళ్ళీ ఒకటేమో బ్లాక్ అయిపోయింది, పర్మనెంట్ గా బ్లాక్ అయిపోయింది. దానివల్ల ఇంత లేట్ అయితే అయింది అనమాట. లేదంటే మనం 5 రోజుల క్రితమే తీయడం జరుగుతుంది, తీయాల్సింది లక్కీ డ్రా అనేది. అందుకే ఈరోజు నవంబర్ 20వ తారీఖు నైట్ 10 గంటలకల్లా నేను తీస్తాను మళ్ళీ అని చెప్పని పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ 20వ తారీఖు 2025. ఇప్పుడు టైం వచ్చేసి మనం రాత్రి 10 గంటలకు తీస్తానని చెప్పాను, కాకపోతే 6ంటికి తీస్తున్నాను. ఇప్పుడు 6 అవుతుంది. నవంబర్ 20వ తారీఖు 2025. ఇప్పుడు టైం వచ్చేసరికి 6 అవుతుంది. ఎగ్జాక్ట్ గా 6:10 అవుతుంది టైం వచ్చేసి. కొంచెం ముందుగా తీసేస్తున్నాను, మళ్ళీ 10ంటికి ఇప్పుడు కుదిరింది కాబట్టి తొందరగా తీసేస్తున్నాను. సో మన లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే లైక్ చేసుకుని పెట్టండి, లైక్ చేయండి, మన వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అని బటన్ ఒకటి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కళ్ళు 203 మంది చూస్తున్నారు మన లైవ్ వచ్చేసరికి. సో లైకులు వచ్చేసరికి 88 లైకులు ఉన్నాయి. సో లైక్ చేయండి బ్రదర్. 100 లైకులు కూడా రాలేదు. మన వాళ్ళందరూ లైక్ చేసి ఏంటంటే నాకు రూపాయి రాదు, కాకపోతే ఏంటంటే ప్రమోట్ అయితే అయిపోద్ది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మన లైవ్ వీడియో అనేది కొంచెం యూట్యూబ్ కూడా తొందరగా పంపిస్తాడు అనమాట. ఇప్పుడు దానివల్ల మనకి బెనిఫిట్ అయితే ఏం లేదు. కొంచెం వీడియో అనేది నేను అందరికి షేర్ చేయకుండా అయిద్ది అనమాట. కొంతమందికైనా వీడియో అయిపోయిన తర్వాత నేను ఎట్లాగైనా చాలా మందికి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మన మాట అయితే వినట్లేదు. వాళ్ళు చెప్పిన మాటే మనం వినాలి. సరే, ఎవరో ఒకళ్ళు తగ్గాలి కదా అన్న విధంగా మనం చేస్తున్నాను. సో మీరు లైక్ చేసి ఏంటంటే మన వాళ్ళందరికీ కొంచెం ప్రమోట్ అవుతుంది, వీడియో అనేది కొంచెం డిస్ప్లే అవుతుంది. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఒకవేళ మన వీడియో చూస్తున్నట్లయితే డిస్ప్లే అవుతుంది అనమాట. అందుకని చెప్పి నేను అంత రిక్వెస్ట్ చేసేది. సో ఈరోజు ఈ పార్టిసిపేట్ చేసిన విన్నర్స్ అనేది పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు 150 రూపాయలు కట్టి ఈ డబ్బాలు అయితే ఉన్నారు. ఓకే, ఇంకో విషయం చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ తగలిన వాళ్ళు అవి అన్లిమిటెడ్ టోకెన్స్. ఇప్పుడు దీంట్లో 200-300 టోకెన్లు ఉంటాయి. ఓకేనా, ఎగ్జాంపుల్ గా 200-300 టోకెన్లు ఉంటాయి. లెక్కేసే టైం కూడా లేదు. ఈసారి అయితే లెక్కలు కూడా వేయలేదు. సో మాక్సిమం ఒక 300 మంది చేసుకోండి. అట్లాగా ఇప్పుడు ఎన్ని ప్రైజ్లు పెట్టాం కాబట్టి ఇప్పుడు అలా పార్టిసిపేట్ చేశారు. నేను అనేది ఏంటంటే ఎవరన్నా పార్టిసిపేట్ చేసి
ఒకవేళ తగలని వాళ్ళు ఏమన్నా ఫేక్ అనుకుంటే మాక్సిమం ఫేక్ అయితే ఇన్ని సంవత్సరాల నుంచి నేను పెట్టను, నేను ఎట్లా ఉండేవాడిని కాదు, ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. కాకపోతే ఏంటంటే నా సైడ్ నుంచి నేను నిరూపించుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వేరే వాడికి ఫేక్ అనేవాడు అనుకునేవాడికి లేదంటే డిసప్పాయింట్ అయ్యే వాళ్ళకి నేను చెప్పేదల్లా ఏంటంటే ఎవరి పేరు వస్తే వాళ్ళకి కంపల్సరీగా 100కి 1000% అయితే ఇచ్చేయడం జరుగుతుంది పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి. ఓకేనా? దీంట్లో ఎలాంటి ఫేకులు కానీ ఎలాంటి వ్యవహారాలు కానీ అయితే ఏమీ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఒకవేళ ఇప్పుడు 20 మంది విన్నర్లు అయితే తీయడం జరుగుతుంది. 20 మంది విన్నర్లలో క్యాష్ ప్రైజ్ కూడా ఉంటాయి, 13 మంది క్యాష్ ప్రైజ్ కూడా ఉంటాయి. ఓకేనా? ఈ 20 మందిలో క్యాష్ ప్రైజ్ కూడా నేను పే చేస్తాను. క్యాష్ ప్రైజ్లు వచ్చిన వాళ్ళు కూడా ఫేక్ అని ఒక్కళ్ళు క్యాష్ ప్రైజ్లు వచ్చిన వాళ్ళకి కూడా కోల్డ్ అట్టకి ఇచ్చారు, క్యాష్ ప్రైజ్లు ఇవ్వట్లే, కోల్డ్ ఇచ్చేసారు అని చెప్పి అనుకున్నా సరే ఎవరికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఛాన్స్ ఇస్తే ఏంటంటే వాళ్ళకి తక్కువగా అనిపిస్తాం. ఇప్పుడు ఈ కోల్డ్ వల్ల ఏంటంటే మనం 150 రూపాయలు మనం దిగారులే కదా. నేను అనేది ఏంటంటే ఒక లక్కీ ఆఫర్ పెట్టినప్పుడు ఆఫర్ లాగానే మనం జెన్యున్ గానే అయితే నేనైతే ఇచ్చేస్తాను. అప్పటికి కూడా మొన్న 300 మందికి కోడి పిల్లలు అనేది లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 300 మందికి నేను ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అది చూడని వాళ్ళు చాలా మంది కొంతమంది ఉన్నారు, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నా సంగతి ఏంటో. 300 మంది అక్కడికి వచ్చారు, నన్ను చూశారు లైవ్ లో. ఈడేంట్రా బాబు వీడికి పిచ్చి పట్టిందా, ఎలాంటి కోడి పిల్లలు ఇచ్చేస్తాడు ఫ్రీగా అని చెప్పి కొంతమంది కూడా చాలా మంది అనుకున్నారు. సో ఎలాగైనా అనుకోండి, నేనైతే 100కి 1000% జెన్యున్ గా అయితే మనం తీసి లక్కీ డ్రా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకళ్ళ సంగతి నాకైతే అనవసరం. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే ఫేక్ ఇప్పుడు ఒక విన్నర్లు వస్తారు కదా, వాళ్ళకి నేను ఇవ్వలేదు లేదంటే వాళ్ళు విన్నర్లు కాదు లేదంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు అని చెప్పి ఒకళ్ళిద్దరే అనుకున్నా సరే వాళ్ళు నిరూపించగలిగితే నేను 1,00,000 రూపాయలు అనేది క్యాష్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? నిరూపించగలిగితే వాళ్ళు ఫేక్ అని చెప్పి వాళ్ళకి నేను విన్నర్లు ఇప్పుడు ఇస్తాను కదా, కోడి పుంజులు ఇస్తాను కదా, వాళ్ళు ఫేక్ అని చెప్పి మీరు నిరూపించగలిగితే మీరు మీ ఇష్టం, మీరు నిరూపించగలగండి, 1,00,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. 1,00,000 రూపాయలు ఇచ్చేస్తా, ఇబ్బంది అయితే ఏం లేదు. నిరూపించగలిగితే వాళ్ళు ఫేక్ అని చెప్పని నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకున్నాను అనుకుంటారా, లేదంటే వాడు తీసేదంతా వాళ్ళ పేర్లే చేస్తాడు రా అనుకుంటారా? అలాంటి వాళ్ళకి మనకి ఒకళ్ళిద్దరు కూడా మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇంత జెన్యున్ చేస్తున్నాం కాబట్టి ఆ పరిమాణ వాళ్ళకి ఎవరికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఆడెవడో అంటూ ఉంటాడు, కాకపోతే నేను అది కూడా పట్టించుకుంటాను. ఇప్పుడు 1000 మందిలో ఒకటే ఇద్దరు అంటారు, అది కూడా నేను పట్టించుకుంటాను. ఎందుకంటే నేను జెన్యున్ చేస్తాను కాబట్టి ఆ అవకాశం కూడా ఇస్తాను. ఆ ఒకటి ఇద్దరికి కూడా నేను అవకాశం ఇస్తాను. ఓకేనా? నేను ప్రతి ఒక్కటి నేను జెన్యున్ గానే చేసి చూపిస్తాను. ఈ లక్కీ డ్రా విషయం ఏంటంటే 2 నంబర్లు బ్లాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎంతకి 99% అందరు స్లిప్లు అయితే ఎలా కూడా రికవరీ చేసి వీడియో పెట్టాను. 99% అందరికి పంపించేశాను, స్లిప్లు అనేది అందరికి పంపించేశాను. ఓకేనా? నంబర్ బ్లాక్ అయినాయి కాబట్టి నా తరపున నేను చెప్పడానికి ఇప్పుడు ఎంతసేపు చెప్తున్నా, లేదంటే ఎంతసేపు సొల్లు చెప్పేవాడిని కాదు. ఓకేనా? నా వాట్సాప్ నెంబర్ అనేది బ్లాక్ అయితే అయిపోయింది, టెంపరీ బ్లాక్ అయితే అయిపోయినాయి. ఒక నెంబర్ అయితే అసలు ఓపెన్ అవ్వదు, 18 అన్న నెంబరు లాస్ట్ కి 18 వస్తుంది. ఆ నెంబర్ అనేది అసలు బ్లాక్ అయితే అవ్వదు, అదే ఓపెన్ అయితే అవ్వదు. ఓకేనా? ఇంకొక నెంబర్ అయితే 711 అనేది ఓపెన్ అయితే అయింది. రిక్వెస్ట్ పెట్టుకున్నాం, వాట్సాప్ పొడికి మెయిల్ పెట్టాము, రికవర్ అయితే అయింది. ఇన్ కేసు ఎవరన్నా ఒక 5 మంది కానీ 10 మంది కానీ 15 మంది కానీ ఈ వీడియో అయిపోయిన తర్వాత నా స్లిప్ రాలేదన్నా అని చెప్పారంటే వాళ్ళ హిస్టరీ నా దాంట్లో డిలీట్ అయిపోయి ఉండొచ్చు, అందుకే మిస్ అయిపోయి ఉండొచ్చు. ఇప్పటి వరకు ఎతికి చాలా మంది రాసాం. ఓకేనా? ఎలాగైనా మిస్ మ్యాచ్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడద్దు, కొంచెం అర్థం చేసుకోండి. బ్లాక్ అయితే అయిపోయింది కాబట్టి నా దగ్గర మీ హిస్టరీ లేదు కాబట్టి స్లిప్ రాలేదు, కొంచెం అర్థం చేసుకోండి. వాళ్ళకి నేను నెక్స్ట్ మళ్ళీ లక్కీ డ్రా ఆఫర్ పెట్టినప్పుడు ఏంటంటే ఒక స్లిప్ మిస్ అయిన వాళ్ళకి 2 స్లిప్లు యాడ్ చేసి 3 స్లిప్లు అయితే రావడం జరుగుతుంది. 2 స్లిప్లు మిస్ అయిన వాళ్ళకి అలాగే ఇంకో 4 స్లిప్లు, ఒక స్లిప్ మిస్ అయితే 2 స్లిప్లు యాడ్ చేస్తాను. అలాగే 2 స్లిప్లు మిస్ అయితే ఒక్కో దానికి 2 స్లిప్లు 4 స్లిప్లు యాడ్ చేస్తాను. అలాగే నేనైతే చేయగలను. ఓకేనా? సో అలా అయితే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా నేను ఆఫర్లు పెడతా ఉంటాను కాబట్టి నేను యాడ్ చేస్తాను, ఇబ్బంది అయితే ఏం లేదు. ఆ స్క్రీన్ షాట్ అనేది నాకు పెట్టండి. ఓకేనా? సో మన వాళ్ళందరూ జాయిన్ తొందరగా చాలా మంది వచ్చినట్టున్నారు, 236 మంది వచ్చినట్టున్నారు. ఒకసారి అందరూ లైక్ చేయండి బ్రదర్, ప్రతి ఒక్కరు ఒకసారి లైక్ చేయండి. 231 మంది వచ్చారు. స్లిప్ రాని కొంతమంది ఉన్నారు, 99% అందరికి రాసాం. 99% అంటే చాలా మందికి రాసి పంపించాం, ఇబ్బంది అయితే ఏం లేదు.
ఇన్ కేస్ మా దగ్గర హిస్టరీ లేదు కాబట్టి స్లిప్ మిస్ అయింది, కొంచెం అర్థం చేసుకోండి. టెంపరీగా బ్లాక్ అయిపోయింది, బ్లాక్ అయితే అయిపోయింది. 2 నంబర్లు అయిపోయినాయి. ఒక నెంబర్ అయితే నవంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 6వ తారీఖు వరకు చేసిన వాళ్ళ గురించి నేను ఒక వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో. వీళ్ళు ఆ నంబర్ బ్లాక్ అయిపోయింది, ఈ నంబర్ కి మెసేజ్ చేయండి అని. వాళ్ళు ఆ వీడియో చూడని వాళ్ళైతే మిస్ అయ్యారు. చూసిన వాళ్ళందరూ పెట్టారు అనమాట. మనల్ని ఫాలో అవ్వకుండా చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ముందు ఫాలో చేసుకుని పెట్టుకోండి పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మన పార్టిసిపేట్ చేస్తే మీకు అప్డేట్ వస్తాయని చెప్పాను. కొంతమంది ఏం చేశారంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, మన ఇన్స్టా ఐడి కూడా ఫాలో అయ్యి ఉండలేదు, అందుకే వాళ్ళకి అప్డేట్ అనేది రాలేదు. ఓకేనా? కొంతమంది తెలియకపో ఉండొచ్చు, ఫాలో చేయడం ఎలాగా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలాగా తెలియకపో ఉండొచ్చు. అందుకని చెప్పని వాళ్ళకి నేను అప్డేట్ వీడియో కూడా పెట్టాను. అప్డేట్ వీడియో పెట్టిన తర్వాత చాలా మంది నాకు ఫార్వర్డ్ చేశారు. 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా. సో 7వ తారీఖు నుంచి అలా చేసిన వాళ్ళు కూడా చాలా మంది పెట్టారు. మన వీడియోస్ ఫాలో అవుతా ఉంటే అప్డేట్ ఏంటి, తీసామా తీలేదా అని చెప్పి మీకు అర్థం అవుతుంది. మీరు ఫాలో చేసుకుని పెట్టుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోకుండా ఉంటే కొంచెం మీరు మిస్టేక్ అవుద్ది. అందరూ చాలా పనుల మీద ఉంటారు, నేను అర్థం చేసుకోగలను. కాకపోతే ఏంటంటే నెంబర్ ఒకటి చూసేసి మనకి మెసేజ్ పెట్టి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఫాలో చేయటమా లేదా అని చెప్పి వాళ్ళ పనుల వల్ల వాళ్ళ ఇబ్బంది అయిపోయి ఉండొచ్చు, వాళ్ళకి కుదరకపో ఉండొచ్చు, వాళ్ళకి ఏమన్నా తెలియకపో ఉండొచ్చు. ఓకేనా? డబ్బులు అయితే పార్టిసిపేట్ చేశారు కొంతమంది. అలాంటి వాళ్ళే స్లిప్ మిస్ అయితే నా తరపు నుంచి ఎంతసేపు ఎందుకు చెప్తానంటే ఇలాగా బ్లాక్ అయింది కాబట్టి మీరు ఒకవేళ బ్లాక్ అయిన నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి. సింగిల్ టిక్కే పడింది. టెంపరీ బ్లాక్ అని బ్యాన్ అని చెప్పి పడిపోయింది. బ్యాన్ అయిపోయింది, బ్లాక్ కూడా కాదు, బ్యాన్ అయిపోయింది. వాట్సాప్ నెంబర్ అనేది ఎక్కువ శాతం ఫార్వర్డ్ మెసేజ్. వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు చేయడంలో మనకు తెలియదు. చేసేవాళ్ళు చేయడంలో మనకు తెలియనప్పుడు వాళ్ళు హాయ్ 150 అని చెప్పని ఒకటికి 100 మంది పెట్టేస్తారు. 100 మంది మెసేజ్లు పెడితే దాంట్లో పార్టిసిపేట్ చేసేది 20 మంది. ఇంకా కొంతమంది టైం పాస్ అనొచ్చు, లేదంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళ సరదాగా పుట్టి మెసేజ్ పెట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. పార్టిసిపేట్ చేసే వాళ్ళు మాత్రమే మెసేజ్ పెడితే ఇబ్బంది ఉండేది కాదు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు ఏదో తెలుసుకుందామని మెసేజ్ పెట్టిన వాళ్ళు నా నంబర్ అట్టగైనా నా నంబర్కి మెసేజ్ ఏదో మెసేజ్ పెట్టాలని అట్లా ఆతృత పడే వాళ్ళు కావచ్చు. ఎలాంటి వాళ్ళు అయినా సరే అలా ఎక్కువ మెసేజ్లు పెట్టడం వల్ల ఏంటంటే మన వాట్సాప్ అనేది బ్యాన్ అయితే అయిపోయింది, మల్టిపుల్ బల్క్ మెసేజ్లు రావడం వల్ల. ఓకేనా? అందుకని చెప్పి ఇంతసేపు నేను చెప్పడం జరుగుతుంది. నా మైక్ కూడా పోయింది, అందుకే గట్టిగా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు స్లిప్ రాని వాళ్ళ సంగతి నేను చెప్పేశాను. నెక్స్ట్ డ్రాలో నేను మీ డ్రా అయిపోయిన తర్వాత నాకు నెంబర్కి మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ మళ్ళీ చేస్తాను. 111 వస్తుంది లాస్ట్కి ఫోన్ నెంబర్ వచ్చాక ఆ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. అన్న స్లిప్ రాలేదన్నా అని చెప్పని బ్రదర్ అని చెప్పి పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. సో దానికి నేను నెక్స్ట్ డ్రాలో యాడ్ చేస్తాను. ఇంకా 2 టోకెన్లు ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ డబ్బాలో ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు అన్లిమిటెడ్ టోకెన్స్ అన్నమాట ఇవి. సో నేను ఫస్ట్ నుంచి మొత్తం చెప్పేసాను అనుకుంటా. సో మనం అనేది ఎలాంటి ఫేక్ లేకుండా తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఒకళ్ళిద్దరికి కూడా మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే లేదు నిరూపించగలిగితే నా అడ్రస్ విజయవాడ దగ్గర ఉన్నా వచ్చి మీరు లైవ్ లో నిరూపించండి. ఇట్లా కామెంట్ల ద్వారా కూడా పార్టిసిపేట్ చేయకుండా మెసేజ్ పెట్టద్దు, కామెంట్ చేయొద్దు. పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు అనుకూలంగా నాకు ఇట్లాగా ఇబ్బందిగా ఉందనుకుంటే మీరు రండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకేనా? ఎందుకంటే అక్కడ దాకా నేను తెచ్చుకోలేదు. ఇప్పుడు వరకు అట్లా చేసేవాడిని అయితే ఎంతమంది నాకు ఫాలోవర్లు వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడు తప్పు చేసినా ఎప్పుడైనా ఒక్కసారి దగ్గర పోవాల్సిందే, అర్థమైందా? అన్ని రోజులు మనకి కాదు కదా. అందుకని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను చేయడం జరుగుతుంది. ఇదంతా ఫ్రీ కోడి పిల్లలు ఎందుకు ఇచ్చాను, వాళ్ళు ఇట్లా బాగా డబ్బులు కొట్టి చేసుకుంటున్నారు బాబు, ఇట్లా పార్టిసిపేట్ చేశాను 10 సార్లు 20 సార్లు పార్టిసిపేట్ చేశాను, ఇక్కడ ఒక్కడి కూడా రాలేదురా బాబు అని చెప్పని కొంచెం బాధపడతారన్న ఉద్దేశంతో వాళ్ళ బాధ నా బాధ కింద తీసుకుని 300 మందికి నేను ఫ్రీగా కోడి పిల్లలు అయితే ఇవ్వడం జరిగింది. మొన్న లక్కీ డ్రాలో ఎక్కువ సార్లు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చా. ఓకేనా? కొంచెం అర్థం చేసుకోండి, కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాయి అన్ని. స్లిప్ రాని వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున సారీ అండి. ప్రతి ఒక్కరికి సారీ. మీరు బ్యాడ్ కామెంట్ చేసినా సరే, మీరు తిట్టుకున్నా సరే సారీ, ప్రతి ఒక్కరికి సారీ. నన్ను లైక్ చేసే వాళ్ళకి కావచ్చు, నన్ను తిట్టే వాళ్ళు కావచ్చు, నన్ను ద్వేషించే వాళ్ళు కావచ్చు, అందరికీ సారీ. ఇబ్బంది అయితే నాకు కూడా తెలియదు కదా బ్యాన్ అయిద్దని, వాట్సాప్ బ్యాన్ అయిద్దని. ఫస్ట్ టైం ఇలా బ్యాన్ అయింది. నాకైతే ఇంతవరకు బ్యాన్ అయితే అవ్వాల. ఎందుకంటే ఓకే సారీ, ఇక తీస్తాను, ఇక తీయడం జరుగుతుంది. నేను బాగున్నాను బ్రదర్, ప్రవీణ్ బ్రదర్. తీస్తున్నాను లక్కీ డ్రా అనేది 20 మంది తీస్తాను. 20 మంది తీసిన తర్వాత కొన్ని శాంపుల్ గా చదువుతాను. ఓకేనా?
నా దగ్గర చదవలేదు కదా, శాంపిల్లో కూడా నాకు రాలేదు కదా అనుకుంటే నేనేం చేయలేను. ఎన్ని చదవలేను కదా, తెల్లారి పెట్టింది అన్లిమిటెడ్ టోకెన్స్ కాబట్టి అర్థం చేసుకోండి. ఇక్కడ నిజాలు నిరూపించడానికి అయితే నేను నమ్మకం మీద ఆధారపడి ఉందన్నమాట. ఇది అంతమంది నన్ను నమ్మి చేశారు కాబట్టి నేను నమ్మకంతో తెలుస్తాను. ఇవాళ మోసం చేశానని చెప్పి ఇవాళ మోసం చేసినట్టు రోజు మోసం చేస్తేనంటే ఎప్పటికైనా మనం దొరుకుతాం. అలాంటప్పుడు ఏంటంటే నేను మోసం చేయను, చేసేవాడిని కాదు. ఒకవేళ చేయాలనుకున్నా నాకు అంత అవసరం కూడా లేదు. ఓకేనా? అది నన్ను నమ్మండి. అది కొత్త వాళ్ళకి చెప్తున్నాను. ఆ 2-3 పెట్టే వాళ్ళు కూడా చెప్తున్నాను. అందుకని చెప్పాను. నాకు పేరు రావడం కోసం నేను మనం ఈ లక్కీ డ్రా అనేది పెట్టడం జరుగుతుంది. మన పేరు కొంచెం పాపులర్ అవ్వాలన్న ఉద్దేశంతో నా స్వార్థం నాది, పార్టిసిపేట్ చేసే వాళ్ళ స్వార్థం పార్టిసిపేట్ చేసే వాళ్ళది. నా స్వార్థం ఏంటంటే నేను లక్కీ డ్రా పెట్టాను, 150 రూపాయలకి ఇచ్చేసాను. నా పేరు కొంచెం పాకింది, అది నా స్వార్థం. నా స్వార్థానికి నేను అప్పుల పాలనే అయిపోతాను. తాకట్టు పెట్టి ఏదైనా ఇచ్చేస్తా అందరికి. ఓకేనా? మీ స్వార్థం ఏంటంటే పెట్టాడు కదా, ఆఫర్ పెట్టాడు కదా, 150 రూపాయలు గెలుచుకోవచ్చు కదా అన్న స్వార్థం మీది. అలాగా ఎవరి స్వార్థం వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ దేవుణ్ణి అయితే కాదు. ఓకేనా? నా స్వార్థం ఉంది, నా స్వార్థం కూడా ఉంది ఇంట్లో. 1వ నెంబర్ నుంచి 1వ స్లిప్ కాడి నుంచి 20 స్లిప్పులు తెస్తాను. 20 స్లిప్పులు కూడా 20 మంది ప్రైజ్లు అనమాట. 20 ప్రైజ్లు పెట్టాను. 1వ నెంబర్ నుంచి 7వ ప్రైజ్ వరకు కోడి పుంజులు అయితే ఇవ్వడం జరుగుతుంది. 1వ నెంబర్ నుంచి 7వ ప్రైజ్ వరకు. మిగతా 13 మందికి క్యాష్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఆ కోడి పుంజులు ఏ కోడి పుంజు ఏంటి అనేది మీకు విన్నర్లందరికీ తెలుసు. నేను మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత ఆ విన్నర్లందరికీ ఫుల్ వీడియో కూడా నేను సెండ్ చేస్తాను. అప్పుడు ఏ ప్రైజ్ ఎన్నో ప్రైజ్ కి ఏ పుంజు తగిలిందని చెప్పి మీరు చూసుకోవచ్చు. నేనేం చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. విన్నర్లు అందరూ కూడా కోడి పుంజులు గెలుచుకున్న 7 కూడా క్యాష్ ప్రైజ్ కంటే నేను క్యాష్ ప్రైజ్ చేసేస్తాను. విన్నర్లు అందరూ కూడా ఒక రోజే వచ్చి తీసుకుని వెళ్ళాలి. ఒక్కో రోజు ఒక్కోళ్ళు వస్తే కుదరదు, కొంచెం అర్థం చేసుకోండి. 7 కోడి పుంజులు ఒక రోజు అనుకోండి. మీకు గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆ ఒక రోజే వచ్చి మన ఫామ్ దగ్గరికి వచ్చి రిసీవ్ చేసుకుని వీడియో తీపించుకున్న తర్వాత మీరు వీడియో తీసుకోవాలి, రిసీవ్ చేసుకుని వెళ్ళాలి. ట్రాన్స్పోర్ట్లు కూడా కుదరదు, కొంచెం అర్థం చేసుకోండి. అది 20 మంది చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఎవరో చూద్దాం. డ్యాగన్ పెట్టాం, నాకు కొన్ని గుర్తున్నాయి. డ్యాగన్ మీద పెట్టాం మనం. ఆల్రెడీ 1 టైం విన్నర్ అది డ్యాగ. అది వీడియోలో కూడా నేను చెప్పలేదు, పవర్గా ఉంటుందని. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ 20 మందిలో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కోడి పుంజు గెలుచుకున్నది టీ పవన్. ఫోన్ నెంబర్ వచ్చేసి 6302081564. ఇప్పుడు మన బ్రదర్కి ఫోన్ చేద్దాం. టీ పవన్. ఓకేనా? కరెక్ట్గా కనబడుతుందా? తిరగేసి కాకుండా కరెక్ట్గా కనబడుతుంది కదా. టీ పవన్ 6302081564. ట్రూ కాలర్ లో చింటూ అని పడింది. నేను ఫోన్ మాట్లాడదు కొంచెం దగ్గర వస్తుంది. ఒకవేళ లిఫ్ట్ చేసింది. హలో 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 బ్రదర్, మాట్లాడేది పేరు చెప్పండి మామూలుగా మీకు. ఓకే, లైవ్ చూస్తున్నారా? ఏమండి? ఇంకా నేను ఓపెన్ చేయలేదు, ఇప్పుడే మీరు చెప్పారు కదా చూస్తా ఉంటుంది. ఎక్కడండి మీ అడ్రస్? తెలంగాణ ఎక్కడండి? కరీంనగర్. అవును. కొంచెం గట్టిగా మాట్లాడతారా? మాట్లాడతాను. ఎక్కడ అడ్రస్ ఉంది? తెలంగాణ కరీంనగర్. మన అడ్రస్ ఓకే. సారీ మీ పేరు టీ పవన్. ఓకే. ఎన్నో తారీఖు పార్టిసిపేట్ చేశారు మీరు? నిన్న.
అంటున్నారు, ఇన్స్టాగ్రామ్ లో చూసారు అన్నారు, జాక్పాట్ కొట్టేశారు అట్టగా. ఏంటి నిజమా అంటున్నారు, ఏంటి అర్థం కాదు. జాక్పాట్ కొట్టేశారంటే తెలంగాణ అంటున్నారుగా, తెలంగాణ వాళ్ళు మీ వాళ్ళు అందరు ఫీల్ అయిపోతున్నారు. అందరికి మీ ఏపీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నావు ఏంటి అని చెప్పాను. మీ టాక్ ఉంది నిజమని, మీ వాళ్ళకి ఇస్తున్నారని అన్నట్టుగా మాట్లాడుతారు. టాక్ అలా ఉంది తెలంగాణ వల్ల అనుకుంటున్నారా? అవునవునా, మస్తు మంది చెప్పినారు, మస్తు మంది చెప్పారు అట్టగైతే. నిన్న మా ఫ్రెండ్ కూడా పోయినా సాంగ్ పెట్టిన మా నియరెస్ట్ అన్న అలా స్కామ్ ఎత్తారు అన్న వద్దు అని చెప్తాను కూడా నేనే నమ్మి చేసిన ఫస్ట్ అని. ఓకే, స్కామ్ చేస్తారు అన్నారు. వాళ్ళు గుర్తున్నారా? స్కామ్ మనల్ని స్కామ్ చేస్తారా బాబు అన్న వాళ్ళు గుర్తున్నారా మీకు? సరే, ఆ స్కామ్ చేస్తారు అన్నారు కదా, మామూలుగా ఏపీ వాళ్ళకి ఇచ్చుకుంటారు, తెలంగాణ వాళ్ళకి రావు అని చెప్పి అన్నారు కదా, నిన్ననే అన్నారు అది కూడా. ఓకే, వాళ్ళకి అందరికి సమాధానం చెప్పండి. మనం కొట్టింది కూడా ఫస్ట్ ప్రైజ్ కొట్టామని చెప్పండి అట్టగైతే. ఇప్పుడే లైవ్ అంత కావాలంటే లైవ్ ఓపెన్ చేసి చూడమని చెప్పండి. వాళ్ళని టీ పవన్ మీరు మాట్లాడతారు కదా, వాళ్ళకి తెలిసింది కదా. చెప్పండి, ఆ క్రాంతి అన్న బ్రదర్ కూడా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఆ పేరు కూడా నేను రివీల్ చేశాను కానీ మీరు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశారు, ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. వచ్చిందని చెప్పని నేను దేవుడిని అయితే కాదు, కాకపోతే మీ లెక్క అది. వచ్చిందని చెప్పని ఒకలాగా, రాలేదని చెప్పని ఒకలాగా మాట్లాడుకుంటే ఏంటంటే అది లక్కీ డ్రా అవ్వదు. ఇప్పుడు వచ్చిందని చెప్పని మీరు థ్యాంక్స్ చెప్పారు, అది ఇప్పుడు రాలేదనుకోండి మీ క్రాంతి అన్నట్టుగా అది పెద్ద ఫేక్ కూడా బాబు అని చెప్పి అనుకునేవాళ్ళు మీరు కూడా. అట్లా అనుకోమాకండి ఎప్పుడు కూడా. ఎప్పుడైనా లక్కీ డ్రా కాబట్టి లక్కీ డ్రా లాగా చూడండి, నాదైనా కదా ఎవరిదైనా సరే. నేను మాట్లాడి చెప్తే మాడతా, కొంచెం ఏం అనుకోమాకంటే కొంచెం ఫ్రాంక్ గా మాడదాన్ని. అదే మీకు ఒకవేళ మన వాళ్ళు ఫోన్ చేస్తారు, మీ నంబర్ కూడా నేను వీడియోలో చెప్పాను. మన వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇబ్బంది లేకుండా చెప్పండి. మామూలుగా గెలుచుకున్నా చెప్పండి, ఇబ్బంది లేదు, మన వాళ్ళు ఇబ్బంది ఏం పెట్టరు. ఒకవేళ వీడియోలో పెట్టాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ అనేది నేను డిస్ప్లే చేశాను అనమాట. మీ తెలంగాణ వాళ్ళందరూ చెప్పండి మరి, మీ వాళ్ళ మరి పాకాలి మరి పేరు చూస్తున్నారా? పని వాళ్ళ ఇప్పుడు చెప్పండి, ఇబ్బంది ఒక సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్. నా దగ్గర మైక్ లేదు, లేదంటే క్లారిటీగా వీడియో వినపడేది. నెంబర్ కూడా అందుకే చెప్తున్నాడు మన వాళ్ళు, అందుకే మైక్ లేదు కాబట్టి 1-2 సార్లు మాడుతున్నాను, అందుకని ఏమనుకోవద్దు. బ్రదర్ నెంబర్ వచ్చేసరికి 6302081564. ఓకే బ్రదర్, నేను ఇప్పుడు ఈ లైవ్ లో ఉన్నాను. ఈ లైవ్ అయిపోయిన తర్వాత మిగతా విన్నర్లందరూ తీసేసిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను, ఎప్పుడు వస్తారో చెప్తారు. కానీ ఈ లోపు మీ వాళ్ళందరూ చెప్పేయండి, ఇబ్బంది ఏమి లేదు. నీలిమా ఫార్మ్స్ లో నరసింహనాయుడు ఫోన్ చేశాడు, అంతగా లైవ్ చూడండి రా బాబు అని చెప్పండి. మీరు కూడా లైవ్ చూడండి. ఓకే, మీరు ఓకే వాయిస్ రికార్డ్ పెట్టుకున్నారు, కాల్ రికార్డ్. ఓకే, షేర్ చేయండి. మీరు ఎలాగైనా ప్రూవ్ చేసుకోండి, మన పేరు అక్కడ కూడా మోగాలి. అది మీ మీద వదిలేశాను ఇంకా ఇవన్నీ. ఓకే బ్రదర్, నేను ఫోన్ చేస్తాను మీకు. వేరే నెంబర్ నుంచి చేస్తాను, 157 వస్తుంది లాస్ట్ కి. ఆ నెంబర్ నుంచి ఫోన్ చేస్తాను నేను. ఇంకెవరైనా ట్రాన్స్పోర్ట్ పెడతాం, ఫేక్ కాల్ చేసినా నమ్మొద్దు. ఓకేనా? ఫస్ట్ ప్రైజ్ విన్నర్ అయితే తీసాను. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ తెలంగాణ వాళ్ళకి తగిలింది. కరీంనగర్ అంట తెలంగాణ వాళ్ళు అంట మన ఏపీ వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నారు అని చెప్పని ఫేక్ అన్నారంట. ఆడెవడో అని చెప్పి అన్నారంట. మన సంగతి ఇప్పుడు అంతకి రాజేస్తారు కదా, ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్ళింది. సెకండ్ ప్రైజ్ విన్నర్. వీడియో కొంచెం లెంతీగా ఉంటది, ఎందుకంటే 20 మంది కాబట్టి. ప్రైజ్ విన్నర్ సెకండ్ ప్రైజ్ విన్నర్ నవ్వుతున్నాయి. ఇక్కడ వంగాలంటే తీయాలంటే కనబట్టేస్తుంది. అయిపోయింది తొందరగా చేద్దాం. రామకృష్ణ సెకండ్ ప్రైజ్
రామకృష్ణ, పేరు వచ్చేసి రామకృష్ణ, అడ్రస్ వచ్చేసి అన్నవరం అడ్రస్ వచ్చేసి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8340962287. రామకృష్ణ సెకండ్ ప్రైజ్ విన్నర్. కరెక్ట్ కనబడుతుందా? వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నా క్లారిటీ కనబడాలి. రామకృష్ణ 8340962287. మైక్ లేకపోతే పోయేలా కనబడాలి. చేసేదేమో 8340962287. రామకృష్ణ. ట్రూ కాలర్ లో రాము అని పడింది. రాము చెట్టి. కనబడుతుందా? హలో, నీలిమా ఫార్మ్స్ నుంచి అండి. మామూలుగా మాట్లాడేది ఎవరండి? రామకృష్ణ. ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేశారండి మన దాంట్లో? ఏంటండి ఫస్ట్ టైం చేశారా? అదేంటి అందరూ ఫస్ట్ టైమే చేస్తారేంటి? మా పాత్రలు ఏమైపోయి నాకు అర్థం కాలేదు. మాకు కన్ఫర్మేషన్ ఫోన్ చేశాను. ఎక్కడండి అడ్రస్? ఎక్కడండి మమ్మీ? మీది అన్నవరం, హైదరాబాద్ ఉంటారా? కొంచెం నాది మన మైక్ పోయిందిలేండి, అందుకని చెప్పి మామూలుగా గట్టిగా మాట్లాడుతున్నాను. హైదరాబాద్ లో ఉన్నారు ఇప్పుడు. అన్నవరమా ప్రాపర్? ఓకేనండి. అన్నవరంలో ఏ దేవుడు అండి ఫేమస్? సత్యనారాయణ స్వామి. ఓకేనండి. సత్యనారాయణ స్వామి. ఓకే ఓకే, మీకు సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. అవునండి. మరి మా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పండి. మరి సత్యనారాయణ స్వామి మీద ప్రమాణం చేసుకోవచ్చు మేము నిజంగా ఇచ్చానని. ఇప్పుడు ఫోన్ చేశాం కదా. రాకపోతే నేనేం చేస్తాను? మీరు లైవ్ చూడట్లేదు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. మీరు ఇంకా తీసుకోలేదు కదా అంటే మిమ్మల్ని కాదు నేను చేసుకోమంటారా అంటున్నా. మీరు చేసుకుంటారు కానీ వీడియోలో ఎట్టగా రావాలి కదా, మన ఫ్యామిలీకి వచ్చి తీసుకోవాలి ఎట్టగా. మీరు అప్పుడు చేస్తారు కానీ దేవుడి పేరు ప్రమాణం చేసి అబద్ధాలు చెప్తే ఉంటారండి మామూలుగా. నేను చేస్తాను, మా వాళ్ళు చెప్పుకోనా? నిజంగా మీ పేరు వచ్చింది కదా అంటున్నాను. నేను లైవ్ లో ఉన్నాను, అందుకని మీరు లైవ్ చూడలేదు అనుకుంటా. లైవ్ లో తర్వాత మళ్ళీ చూడండి. మన ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశారా? నేను మాట్లాడేది నరసింహనాయండి. వాయిస్ గుర్తుపెట్టి అర్థం ఉండడు అనుకున్నారా? అంటే మైక్ పోయింది అందుకని చెప్పని లైవ్ లో ఉన్నాను నేను ఆల్రెడీ. ఓకే రామకృష్ణ గారు, పర్లేదా? జెన్యూన్ అనుకున్నారా? సాటిస్ఫాక్షనేనా? ఫస్ట్ టైం చూద్దామని వేసారా? మా పాత వాళ్ళందరూ ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ అతను కూడా ఫస్ట్ టైం చేసినాడు. తెలంగాణ అతను తెలియదు, కరీంనగర్ కుర్రోడి తెలియదు. మీరేమో అన్నవరం వచ్చాడు. మా ప్రసాద్ ఇస్తారండి. ఓకేనండి. నేను 157 అని వస్తుంది నంబరు. ఆ నంబర్ నుంచి విన్నర్లందరికీ ఒక నంబర్ నుంచి ఫోన్ చేస్తాను. మీ అందరికి నా బర్త్డే సందర్భంగా అని చెప్పి బర్త్డే గ్రూప్ అని చెప్పి పెడతాను 20 మందికి. మీకు అదే 8096200157 వస్తుంది లాస్ట్కి నాకు. మీరు వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళాలి. ఓకేనా? ఆ రోజు చెప్తాను. మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు అందరికి ఒక డేట్ ఖాయం చేద్దాం. అందరూ ఒక ఫ్రేమ్ లో కనపడితే ఇబ్బంది నాకు ఉండదు. ఒకేసారి పండుగ టైం కదా, మనకు కొంచెం బిజీగా ఉంటాం. రోజు ఒకరికి ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకే ఓకేనండి, నేను ఫోన్ చేస్తాను ఆ నెంబర్ నుంచి. నిజమేనమ్మా? అలాగే వాళ్ళ వైఫ్ అన్న నిజమేనా అని అడుగుతున్నారు. సెకండ్ ప్రైజ్ విన్నర్
అయిపోయారు. ఇప్పుడు థర్డ్ ప్రైజ్ విన్నారు. థర్డ్ ప్రైజ్ విన్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్. థర్డ్ ప్రైజ్ విన్నారు. ఎవడన్నా మెసేజ్ థర్డ్ ప్రైజ్ విన్నారు. ఎన్ క్రాంతి 9989950291 ఎన్ క్రాంతి గారు. ఓకే, థర్డ్ ప్రైజ్ విన్నర్. కోల్డ్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు చేద్దాం. మిగతా వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కాబట్టి వాళ్ళు అంటారు, వాళ్ళకి స్పీచర్లు ఇచ్చి నేను పెడతాను. 9989950291 క్రాంతి, ఎన్ క్రాంతి థర్డ్ ప్రైజ్ విన్నర్. సాంగ్ అవుతుంది కాపరేట్. గూగుల్ ఫొటోస్లో పోయి దాంట్లో చేయి లింక్. థర్డ్ ప్రైజ్ విన్నర్ బ్రదర్. హలో హలో బ్రదర్ వినపడుతుందండి? చెప్పండి సార్. నా పేరు నరసింహనాయుడు అండి, నీలుమ బాక్స్ నుంచి. హలో చెప్పండి అన్న. నా పేరు నరసింహనాయుడు అండి. మీరు లక్కీలో పార్టిసిపేట్ చేసినట్టున్నారు కదా? అవునవును చేసినాను. ఎన్నిసార్లు చేసినాను దగ్గర ఒక 9 సార్లు 10 సార్లు దాకా చేసుకుంటాను. 10 సార్లు పైన చేసినాను. ఎక్కడ మీది అడ్రస్ ఎక్కడ? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. అవునండి. పేరేంటి? క్రాంతి కుమార్ అన్న. ఇంటి పేరు? ఎన్ క్రాంతి కుమార్. ఎన్ క్రాంతి కుమార్ అని పెట్టావా? అవునవును. ఏ నంబర్ చేసావు మామూలుగా? ఎప్పుడు కొట్టావు డబ్బులు? నిన్న కాదన్న, 4వ తారీఖు 5వ తారీఖు కొట్టాను. ఓకే ఓకే, ఆఫర్ పెట్టినప్పుడు కొట్టావా? బ్లాక్ అయిపోయిన తర్వాత వేరే నంబర్ పెట్టాను, దానికి ఫార్వర్డ్ చేసావా మళ్ళీ? చేశాను మళ్ళా వీడియో చూసి ఫార్వర్డ్ చేశాను. ఓకే ఓకే, తాడేపల్లిగూడెం అడ్రస్ వచ్చేసి. అవునండి. 9 సార్లు 10 సార్లు చేసావా? మొన్న వచ్చావా ఆఫర్, ఫ్రీ ఆఫర్ పెట్టినప్పుడు? వచ్చావా? అబ్బా, కరెక్ట్గా ఫాలోవర్లు ఉంటే మనకి ఇబ్బంది ఉండదు. కరెక్ట్గా ఫాలో అవుతున్నాం అన్నమాట. పిల్ల తీసుకెళ్ళావా? ఫ్రీ పిల్ల ఎట్లా ఉంది? పెట్ట పిల్ల జాగ్రత్త లైన్ చేయి, పెట్ట పిల్లలు మరి. 3వ ప్రైజ్ గెలుచుకున్నాం మరి. 3వ ప్రైజ్ ఏం పెట్టాను చెప్పు? తెలీదు. పెట్టమారా? ఏదైనా 3వ ప్రైజ్ వచ్చింది. పర్వాలా? మరి నీ తాడేపల్లిగూడెం అందరికి మరి చెప్తావు మరి? చెప్పండి అయ్యా, ఉత్తర వాళ్ళు అందరూ మెన్షన్ చేస్తారు. మాలాంటి వాళ్ళకి చెప్తే మాకు కూడా కొంచెం పేరు వస్తుంది కదా. తీసుకొచ్చామని చెప్పావా? మరి చూద్దాం నీ ప్రతాప్ ఏంటి చూద్దాం. ఇప్పుడు గెలుచుకున్నావు, డైరెక్ట్ గా పెద్ద పుంజినే గెలుచుకున్నావు. మరి తాడేపల్లిగూడెం మరి నేను ఎప్పుడు వచ్చినా అటు సైడ్ ఎప్పుడు వచ్చినా మరి మనోడు చెప్పాడని చెప్పాలి మరి. చూద్దాం అంటున్నా, ఇంకా నువ్వేం చేస్తావు తెలియదు. షేర్ చేసే మరి ఇప్పుడు ఎమ్మటే. నేను మన 157 నుంచి ఫోన్ చేస్తాను.
చేస్తాను. ఓకే నేను లైవ్ లో ఉన్నా. లైవ్ చూడలేదా మరి? ఓకే ఓకే నేను నెంబర్ నుంచి చేస్తాను. అందరూ ఒకసారి వద్దురు కానీ ఓకేనా? నేను మిగతా విన్నర్లు చేస్తాను. ఈసారి ఈలోపు వెళ్ళి వీడియోలో మన బర్త్డే వీడియో ఉంటుంది, 3వ ప్రైజ్ ఏంటో చూసుకో ఈలోపు వెళ్ళి. ఓకే తాడేపల్లిగూడెం అంట. తాడేపల్లిగూడెం మనకి ఎవరైనా తగిలిందా? ఏలూరు తగిలింది కదా, మొన్న వచ్చిన ఏలూరు దసరాకి 3 6 కూడా తీసుకున్నాడు మనోడు. కట్టపిల్ల ఏ కట్టపిల్ల తీసుకున్నాడు మన వచ్చి. 3 అయిపోయారు. 4th విన్నర్. 4th విన్నర్. గంగా సుందర్, సారీ జ్ఞాన సుందర్. జ్ఞాన సుందర్ పేరు వచ్చేసి 8340978217. జ్ఞాన సుందర్ ఫోన్ చేద్దాం. ఏం ఫోన్ ఏంటి అనవసరంగా ఉంటుంది ఫోన్. బ్లూ కలర్ లో సన్నీ అని పడింది. ఓకే పాట రావట్లేదు, సౌండ్ కూడా ఎక్కువ రావట్లేదు. ఫోన్ ఆహ్వానం తీసుకున్నాం. ఫోర్త్ విన్నర్ జ్ఞాన సుందర్. బ్రో తొందరగా ఎత్తు బ్రో, మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ మీద ఆస్తి పెట్టుకుంటూ తర్వాత లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి మన వీడియోని. వీడియోలు లైవ్ తీసే వాళ్ళు ఎవరు, అదే విన్నర్లు ఎవరు చూడట్లేదు అసలు మన వీడియో. ఇంకొకసారి చేద్దాం. మీరు తగులుకోండి, ఫోన్ చేయండి మనోడికి, చెప్పండి నీకు తగిలింది బ్రదర్ అని. అలా చాలా మంది చేస్తున్నారు. మన వ్యూవర్స్ ఫోన్ చేసి చెప్తే అప్పుడు చేస్తున్నారు తగిలిందా. హలో హలో బ్రదర్, నేను నీలో ఫార్మ్స్ నుంచి నడుస్తున్నానండి. చెప్పన్నా ఏం బ్రదర్ ఫోన్ ఎత్తలేదు? చేశారన్నా? అది ఫోన్ చేస్తున్నాడు, దాన్ని లిఫ్ట్ చేయట్లేదు, పనిలో ఉన్నారేమో అనుకున్నా. ఇప్పుడు మీ పేరేంటి? జ్ఞాన సుందర్ అన్న. జ్ఞాన సుందర్. అడ్రస్? నరసాపురం. ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు దాకా మన దాంట్లో? ఇప్పుడు రెండోసారి ఇది. అదే ఇప్పుడు 4వ ప్రైజ్ గెలుచుకున్నారు మరి, అందుకే చేశాను మీరు. అబ్బోనా అదేంటి? అది కాదు, అబ్బో ఏంటి అబ్బో ఏంటి అలా ఏదో తగలని చెప్పనుకుంటే తగిలింది అంట బాబు అనుకున్నావా? అందరికి రాదులే అమ్మ, రానప్పుడేమో బూతులు పెడతా ఉంటారు. ఏమో వీడికి అమ్మకం చేశాను. మామూలుగా నేనే అనుకుంటానా, వేరే ఒకటి దగ్గర వస్తే అబ్బో అనగానే
అలా పార్టిసిపేట్ ఎలా చేస్తున్నారు మీరు? ఓకే ఓకే పర్వాదా అప్పుడు సాటిస్ఫాక్షనేనా? నేనేలా మాట్లాడేది. మరి మీ నరసాపురం వాళ్ళందరూ చెప్పు మరి. నేను వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తాను, అప్పుడు అందరూ ఒకసారి రావాలి. 157 ఫోన్ నెంబర్ నుంచి చేస్తాను. 157 వస్తుంది లాస్ట్. ఆ నెంబర్కి నేను ఆ నెంబర్ నుంచి చేస్తాను. లైవ్ లో ఉన్నాను, లైవ్ కూడా చూడలేదు అయితే నువ్వు. అవునులే 10ంటికి అని చెప్పాను, ముందే తీసేస్తాను. ఓకే మనలో అందరూ చెప్పే ఈ లోపు పాటించే. అవుతున్నాడు. 4 ప్రైజ్లు అయినాయి, 5వ ప్రైజ్. ప్రైజ్ 7వ ప్రైజ్ వరకు కోడి పుంజులు. 5వ ప్రైజ్ క్లారిటీ తీస్తున్నావా? 5వ ప్రైజ్ జి మధుబాబు. 5వ ప్రైజ్ వచ్చేసరికి జి మధుబాబు. 9985239466. జి మధుబాబు 5వ ప్రైజ్ కోడి పుంజు గెలుచుకున్నారు. జి మధుబాబు కాల్ చేద్దాం. 9985239466. జి మధుబాబు. బిజీగా ఉన్నారంట. బిజీ అని వస్తుంది. కట్ చేస్తున్నారు అంటే అన్నోన్ నెంబర్ అనుకుంటున్నారు. ఇంపార్టెంట్ కాల్ ఒక సెకండ్, ఒక నిమిషం మాట్లాడే మనతో. అన్నోన్ నెంబర్ అనుకుంటున్నారు. అట్టయితే మన 157కి పార్టిసిపేట్ నిన్న పెట్టాం కదా, ఇలా ఒక్కరోజు ఉందని దానికి చేసినట్టున్నారు. తిడతారు ఫోర్త్ నెంబర్, 5th నెంబర్ అయినా. బ్రదరు కాల్ లిఫ్ట్ చేయండి బ్రదరు, ఒక్క నిమిషం మాకు. బాబు ఇది కట్ చేస్తున్నాడు ఆయన. మధుబాబు 5వ ప్రైజ్ విన్నర్ని పక్కన పెడదాం, ఆయనతో మాట్లాడదాం. 5వ ప్రైజ్ విన్నరు కట్ చేస్తున్నారు, ఆయన కాల్ అనేది కట్ చేస్తున్నారు. అంటే వేరే కాల్ ఉండదు, అన్నోన్ నెంబర్లు అక్కడ ఉండదు మనది. 6వ ప్రైజ్ చేద్దాం. 6వ ప్రైజ్
సుందర్ రాజ్ కే 630-455-155-4 సుందర్ రాజ్. ట్రూ కాలర్ కూడా అదే ఉంది. ఏంటి కట్ చేస్తున్నారు ఇలా అందరూ? హలో హలో బ్రదరు, బ్రదరు ఇవి తిట్టుకోమాగలే కానీ మామూలు నేను నరసింహ నీలో ఫాల్స్ నుంచి. చెప్పండి ఎక్కడా మీది అడ్రస్? అన్న కాణిపాకం అన్న, చిత్తూరు డిస్ట్రిక్ట్ కాణిపాకమా? ఓకే, మీ పేరు? సుందర్రాజ్ అన్న. అర్థం కాల, గట్టి చెప్పవా? సుందర్రాజ్. సుందర్ రాజా? అవునన్నా. ఇంకోసారి అడ్రస్ చెప్పవా? కాణిపాకం, చిత్తూరు డిస్ట్రిక్ట్. మొబైల్ నెంబర్ చెప్పనా? ఫోన్ నెంబరా చెప్పు ఒకసారి. 630-455-155-4 ఓకే, చిత్తూరు అనమాట. చిత్తూరు పెట్టవి. ఎన్నో ప్రైజ్? 6వ ప్రైజ్ చిత్తూరు. కోడి పుంజే వచ్చిందిలే, బతిపోయావు. ఎన్నిసార్లు చేసావు పార్టిసిపేట్? అన్న నేను ఇంతకుముందు మా బ్రదర్ దగ్గర చేయించాను, 4 times చేయించాను. ఇది 5th time అన్న. అంటే మా బ్రదర్ చేస్తే లెక్క రావట్లేదు, నేను చేశాను అనమాట. అదేనా? ఓకే ఓకే, పర్లేదా? టెస్టింగ్ నమ్మొచ్చా అయితే? మా నేను చాలా రోజులు నుంచి ఫాలో అవుతున్నాను. అంటే చాలా రోజుల నుంచి అంటే నేను లక్కీ డ్రాలో ఫాలో అవ్వలేదు కానీ, బట్ నేను మా పేజ్ అయితే చాలా రోజుల నుంచి ఫాలో అయ్యాను. బట్ ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు వినాయక చవితికి ముందు నుంచి నేను పార్టిసిపేట్ చేస్తాను అన్న. మా బ్రదర్ నేమ్ లక్కీ రాలేదని ఈ రోజు నా పేరుతోనే వేయించాను అనమాట. అంటే నువ్వే లక్కీ పర్సన్ అన్నమాట అయితే. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా చాలా హ్యాపీ అన్న. నేనైతే మాత్రం 6వ విన్నర్, 5వ విన్నరా? 5వ విన్నర్ చేస్తున్నాను మధుబాబు గారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. లైవ్ చూడలేదా? అన్న లైవ్ నైట్ అన్న కాదన్న, నైట్ అని చెప్పారు కదా అన్న లైవ్. ఓకే ఓకే, అందుకే రాలేదా? ఇవైతే బాగా ఫాలో అవుతారు అక్కడికైతే. అవునన్నా. ఓకే, ఎలా అనిపించినట్టయితే హ్యాపీయే కదా? అయ్యో చాలా హ్యాపీ అన్న. మా చిత్తూరు సైడ్ వాళ్ళందరికి మరి స్ప్రెడ్ చేయ మరి. నేను స్పెండ్ చేస్తాను, గ్యారెంటీ స్పెండ్ చేస్తాను. చేసుకో, ఫోన్ వచ్చింది ఇంకా క్లిప్ లోకి వెళ్ళిపోయి క్లిప్ కట్ చేసుకుని నీకు మాట్లాడి చేసుకున్నా. చూస్తున్నాను లైవ్ పెట్టాను ఇప్పుడు. చూసాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, 6వ ప్రైజ్ మీది తెలుసుకున్నారు. కోడి పుంజ వచ్చింది. నేను 157 అన్న ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేస్తాను. లాస్ట్కి 157 వస్తుంది. మీరు ఒకరోజు చూసుకుని కాల్ చేసుకుని వస్తే ఇది తీసుకుని వెళ్ళచ్చు. ఓకే, నేను మన లైవ్ లో ఉన్నాను. మిగతా వినాలను తీసి ఫోన్ చేస్తాను. ఓకేనా? 5వ ప్రైజ్ విన్నారు మధుబాబు గారు ఫోన్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. మధుబాబు గారేనా మాట్లాడేది? అవునండి. నా పేరు నరసింహనాయుడు అండి, నీలిమా ఫార్మ్స్ నుంచి. కొంచెం ఇబ్బంది చేసిన ఏమనుకోవద్దు. నాస్టప్ కూడా వేరే కాల్ ఉన్నారు, మీరు బిజీగా. ఓకే ఓకే సార్, ఏమనుకో తిప్పుకోమాకండి. మీరు ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేశారు సార్ మన దాంట్లో? దాంట్లో ఒక 7 సార్లు ఇస్తాను సార్. ఓకే ఓకే, ఎక్కడండి మన ప్రాపర్? విజయవాడ అండి. విజయవాడ ఉయ్యూరు ఐడియా ఉంటుంది. ఉయ్యూరు, ఇది మంది విజయవాడ అండి. అవునవునండి, విజయవాడ ఉన్నా కదా మీది? అవునండి. ఓకే
చేయలేదంటారా? చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే 5th ప్రైజ్ మీరే, అందుకే నాన్ స్టాప్ చూడతా అంటే వీడియోలో మా వాళ్ళకి చెప్దామని చెప్పని. అంటే కోడి పుంజులు క్యాష్ ప్రైజ్ లో అంటారా, మనం చేయవసరం లేదు, మామూలుగా వాళ్ళకి ఫోన్ పే చేస్తాం కదా. ఈ కొంచెం ఎక్సైటింగ్ ఉంటది కదా అని చెప్పి చేస్తా ఉంటాను అనమాట లైవ్ లో. అంతే కదా, యాక్చువల్గా నేను వేరే కాల్ మాట్లాడుతున్నాను అనమాట. టైం చూడలేదు యాక్చువల్గా, టైమింగ్ చూడలేదు, లైవ్ తీసుకోవాలని అనుకున్నాను కానీ వచ్చిన మాత్రం అనుకోలేదు. ఓకే సార్, మా పర్లేదు సాటిస్ఫాక్షన్ సార్ అందరి పక్కాగా సార్ వస్తాం సార్, ఒకసారి ఫామ్ వస్తాం. మీ ఫామ్ చూడాలి ఇప్పుడు నుంచి అనుకున్నాను. రావాలి ఈసారి ఇలాగా మనుషులు ఇదే కాబట్టి తప్పకుండా వచ్చి కలుస్తారండి. మన వాళ్ళకి ఏదో ఒకటి చెప్పండి అండి మీ సైడ్ నుంచి. మన మామూలుగా వేరే విధంగా అనుకునే వాళ్ళకి ఏదైనా చెప్తారా మీ సైడ్ నుంచి? తప్పకుండా అండి, వేరే విధంగా అనుకోవడానికి పాసిబిలిటీ లేదండి దీంట్లో. ఎందుకంటే నేను ఈ గేమ్స్ పార్టిసిపేట్ చేశాను దీంట్లో, కానీ తగలేదండి ఇప్పుడు కూడా. కాకపోతే ఈసారి ఎందుకో ఈసారి చేసి అవుదాం, లేదంటే పాయింట్ ఆఫ్ వ్యూ నేను పార్టిసిపేట్ చేశానండి. ఎట్టగైతే నేను మిమ్మల్ని లక్కీగా మీరు చేసిన చిన్న హెల్ప్ ఏంటంటే యాక్చువల్గా డేట్ అయిపోయింది. యాక్చువల్గా అవును, మీరు డేట్ టుడేస్ ఎక్స్టెండ్ చేశారు. మీరు అవునవును ఎక్స్టెండ్ చేసేటప్పుడు నేను చూశాను మళ్ళీ ఒకసారి, అదే టైం అయిపోయింది చేయలేదని చెప్పేసి అప్పటికప్పుడే పేమెంట్ చేశానండి. ఓకే, సో ఇక అలాగా అంత ఎక్స్టెండ్ చేయడం కూడా నాకు కలిసి వచ్చింది ఒక రకంగా. అదేనండి, అంటే వాట్సాప్ బ్యాన్ అయిపోయింది అందుకని. ఓకే 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 వాట్సాప్ నంబర్లు అనేది మల్టిపుల్ మెసేజ్ ఫార్వర్డింగ్ మెసేజ్ వల్ల, బల్క్ మెసేజ్ వల్ల బ్యాన్ అయిపోయింది. కంపల్సరీ డెఫినెట్లీ నేను రావాల్సిందే. మామూలుగా ఇద్దరు కానీ నేను వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తానండి మీకు. 157 వస్తుంది లాస్ట్ కి. మన వాళ్ళు ఎవరైనా చేసినా ఇబ్బంది లేదండి, మామూలుగా నెంబర్ చెప్పారు కాబట్టి మామూలుగా చేస్తారు, ఇబ్బంది లేదు, మామూలు చెప్పండి ఇబ్బంది. 6 అయిపోయారా? 7 లాస్ట్ విన్నరా? 7వ ప్రైజ్ విన్నారు. ఇక్కడ 7వ ప్రైజ్ తో కోడి పుంజులు అనేది అయిపోతాయి. ఇంకా క్యాష్ ప్రైజ్ అనమాట, మిగతా వాళ్ళు ఉండదు. ఈడే కదా 9 కోడి ఏడే లాస్ట్, అంటే కోడి పుంజులు గెలుచుకునేది 7వ ప్రైజ్ విన్నారు. మిగతా అయితే క్యాష్ ప్రైజ్ టక్క తీసేద్దాం. ఆల్ ది బెస్ట్. 7వ ప్రైజ్ విన్నర్ నోకరాజు, పి నోకరాజు 9133991231. పి నోకరాజు లాస్ట్ కాల్ చేద్దాం. మిగతా వాళ్ళందరూ క్యాష్ ప్రైజ్ లే 8వ ప్రైజ్ కాడి నుంచి. పి నోకరాజు 9133991231. ట్రూ కాలర్ లో కూడా నోకరాజు అని పడింది. బాబోయ్ ఏం టాస్క్, ఇట్లాగైతే ఇబ్బందేగా. వాట్సాప్ ఉంది బ్రదర్ కి, ఎందుకంటే వాట్సాప్ లో ఉంది. మరి ఏ నెంబర్ పార్టిసిపేట్ చేశారో మనకి తెలియదు. వాట్సాప్ కాల్ చేద్దాం. హలో ఏమండి ఏమండి నోకరాజు గారు మాట్లాడేది? అదేనండి, నార్మల్ కాల్ చేస్తే కావట్లేదు మీకు. నేను ఫాల్స్ నుంచి అండి నేను మాట్లాడేది. లక్కీలో పార్టిసిపేట్ చేశారు కదా, ఎన్నిసార్లు చేశారండి? అవునండి, నరసింహరాయండి అండి నేను మాట్లాడేది. ఎక్కడండి మన అడ్రస్? యానం. 7వ ప్రైజ్ తగిలిందండి మీకు కోడి పుంజు.
మీ వాయిస్ మీ నాకు చాలా బాగుంది. దానివల్ల నేను దాని కాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. 7వ ప్రైజ్ కోడి పుంజు లాస్ట్ పెట్టాం ఒకటి డ్యాగ్ అనుకుంటాను నాకు తెలిసి, అదే తగిలింది మీకు. నేను వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తాను, ఆ నెంబర్ కి ఫోన్ చేస్తాను, వచ్చి తీసుకుని వెళ్ళాలి. ట్రాన్స్పోర్ట్ ఉండదు. విజయవాడ మంది, విజయవాడ ఉన్నా. నేను వేరే నెంబర్ నుంచి చేస్తాను. 157 వస్తుంది, 157 వస్తుంది లాస్ట్ కి. ఆ నెంబర్ నుంచి చేస్తాను మీ తర్వాత. వీడియోలో ఉన్నారు, వీడియో తీస్తున్నాను మీరు. ఓకేనండి. అది చూస్తే నా కుర్రలా ఉన్నాడు, మన మాటలో మీరులా. ఆరే 7 తీసుకున్నాం, కింద పడింది 7 వరకు పెంచుదాం. ఇక్కడ నుంచి క్యాష్ ప్రైజ్లు అనమాట. 8వ ప్రైజ్ కాడ నుంచి టక్క తీసేద్దాం. క్యాష్ ప్రైజ్లు 500 చొప్పున క్యాష్ ప్రైజ్లు అనమాట. 13 మందికి క్యాష్ ప్రైజ్లు. దగ్గర 5,000 పైన 6,500 క్యాష్ ప్రైజ్. ఫస్ట్ టైం బర్త్డే కదా అని చెప్పి పెట్టాం. 7వ క్యాష్ ప్రైజ్ విన్నారు 7. తొరటి కుసుమ 8వ క్యాష్ ప్రైజ్ విన్నారు 8. 8897093431 తొరటి కుసుమ 8వ క్యాష్ ప్రైజ్ విన్నారు. తొమ్మిదో క్యాష్ ప్రైజ్ విన్నారు పల్లెటి రవికుమార్ 9963707482. 9వ క్యాష్ ప్రైజ్ విన్నారు. పదో క్యాష్ ప్రైజ్ విన్నారు. పదో క్యాష్ ప్రైజ్ విన్నారు ఏ పోసిరాజు 9908570188. పదో క్యాష్ ప్రైజ్ విన్నారు. 11వ క్యాష్ ప్రైజ్ విన్నారు. ఇప్పుడు తీసేది 11వ క్యాష్ ప్రైజ్ విన్నారు. ఎం లోకేష్ అరవింద్ 11వ క్యాష్ ప్రైజ్ విన్నారు. ఎం లోకేష్ అరవింద్ 9000635247. 11వ క్యాష్ ప్రైజ్ విన్నారు అరవింద్ లోకేష్ అరవింద్. పన్నెండో క్యాష్ ప్రైజ్ విన్నారు. క్యాష్ ప్రైజ్ విన్నారు. సింగం సుజాత 12వ క్యాష్ ప్రైజ్ విన్నారు. సింగం సుజాత 991540108676 సుజాత 12వ క్యాష్ ప్రైజ్ విన్నారు.
డిఎస్పి రెడ్డి 13వ క్యాష్ ప్రైజ్ విన్నర్ 8309118180 13వ క్యాష్ ప్రైజ్ విన్నర్ డిఎస్పి రెడ్డి. పద్నాలుగో విన్నర్ అన్వర్ పాషా 8639115969 అన్వర్ పాషా 14గో విన్నర్. పదిహేనో క్యాష్ ప్రైజ్ విన్నర్ సిహెచ్ అంజీ 8333935922 15 క్యాష్ ప్రైజ్ విన్నర్ 15 క్యాష్ ప్రైజ్ విన్నర్ 15 ఛార్జింగ్ 20%. 16 క్యాష్ ప్రైజ్ విన్నర్ 16 ఎస్ వీరాంజనేయ 16 క్యాష్ ప్రైజ్ విన్నర్ ఎస్ వీరాంజనేయ 9502350734 16 క్యాష్ ప్రైజ్ విన్నర్ వీరాంజనేయ. పదిహేడో క్యాష్ ప్రైజ్ విన్నర్ సాయి కృష్ణ 8297334486 17వ క్యాష్ ప్రైజ్ విన్నర్ సాయి కృష్ణ. క్యాష్ ప్రైజ్ విన్నర్ క్యాష్ ప్రైజ్ విన్నర్ ప్రశాంత్ 8050282798 18వ క్యాష్ ప్రైజ్ విన్నర్. మైక్ లేని దాని వల్ల ఇబ్బంది అయితే 19వ క్యాష్ ప్రైజ్ విన్నర్ 19వ క్యాష్ ప్రైజ్ విన్నర్ నీలాద్రి పేటారావు మరి పేరో లేదంటే తెలియదు నీలాద్రి అని ఉంది నీలాద్రి పేటారావు 9121981465 19వ క్యాష్ ప్రైజ్ విన్నర్. లాస్ట్ విన్నర్ 26 క్యాష్ ప్రైజ్ విన్నర్ 20 మంది విన్నర్లు పెట్టాము. లాస్ట్ విన్నర్ అందరికీ ఆల్ ది బెస్ట్.
రాని వాళ్ళు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. నేను ఫ్రీ చిక్స్ ఇచ్చినట్టు అలాంటి ఆఫర్లు ఉంటాయి. మన ఐడి ఫాలో చేసుకుని పెట్టుకుంటే మాత్రం ఎప్పుడు పెడతామో తెలియదు. ఆ ఆఫర్లన్నీ ఉంటాయి. మన ఎక్కువ సార్లు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తాం. తగలని వాళ్ళకి ఏ ప్రైస్ తగలని వాళ్ళకి మనల్ని నమ్మి ఎక్కువ సార్లు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. వాళ్ళకి సపరేట్ గా మొన్న పెట్టినట్టు 300 మంది దగ్గర దాకా ఇచ్చాను. అలాగే ఫ్రీ చిక్స్ ఆఫర్ అనేది కూడా పెడతాను. అది ఎప్పుడు పెడతానంటే చెప్పను, సడన్ గా పెట్టేస్తాను. అది మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోవాలి. మన ఆ వీడియోలన్నీ అప్డేట్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అలా ఫ్రీ ఆఫర్ పెట్టినప్పుడు మీరు తీసుకెళ్ళిపోవచ్చు. అది మీ డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. అది లాస్ట్ విన్నర్ ఇరవై విన్నర్ వెంపాల నవీన్. వెంపాల నవీన్ 20వ క్యాష్ ప్రైజ్ విన్నర్ 9493133902 20వ విన్నర్. లాస్ట్ విన్నర్ ఇక నవీన్. ఎక్కడితో విన్నర్లు అందరూ అయిపోయారు. ఓకేనా? ఇక్కడ నుంచి మామూలు స్లిప్పులు తీస్తున్నాను, తొందరగా చదువుతాను. ఒక 15 స్లిప్పులు ఊరకనే మీ ఫార్మాలిటీ కోసం. అర్జా నరేంద్ర 9398040717. మస్తాన్ ఖాన్ 6309661246. ఫోన్ నంబర్ లో నేను చెప్తున్నాను. ఓకేనా? చందు 9959920510. బోనెల సూరి 9177792673. ఎం హృదయ్ 8186998226. జయసుందర్ 93813933320. అయ్యప్ప 9515235031. నాగబాజీ 8309574783. ఎవరి ఫోన్ నెంబర్ అలా తెలుసు. పి లక్ష్మి 8919309287. జగన్నాథం శ్రీను 7569376449. వైరవ పిఠాపురం ఇది తెలుగు 9000116287. ప్రసన్న కుమార్ 8008789359. కె సుందర్ రాజ్ 6304551554. నాగరాజు 9951334970. నాగరాజు 7702101400. ఫోన్ నంబర్ వేరు. జి నరేంద్ర ఇది రాసేది అట్లా. జి నరేంద్ర 6303583744. కాంత్ 8897469878. పేరు లేదు, ఫోన్ నంబర్ ఒకటే ఉంది. 8790210178. వల్లూరు రాజేష్ 72073677.
6969. K Ganesh 9346433730. M Ravi 9381990434. ఎంతుందా ఛార్జింగ్? 7 ఉందా 6 ఉందా ఛార్జింగ్ తగ్గిందన్నా. కట్టలింగ స్వామి 8897722706. 9 20 9 అన్నట్టు పడింది నాకు ఛార్జింగ్. అందుకని నేను కంగారు పడిపోతున్నా, మరి స్విచ్ ఆఫ్ అయిపోతామండి. నిఖిత శ్రీ ఇది ఎన్నని డబ్ల్యూలో రాశాడేంటి మనోడు? ఎన్న ఉందా? ఎన్న డబ్ల్యూలో రాశాడు. ఇప్పుడు డబ్ల్యూ. ఇప్పుడు నిఖిత శ్రీ చెప్పాలా నిఖిత శ్రీ చెప్పాలా? నిఖిత శ్రీ 8639586962. ఏడుకొండలు 9666376700. మన రాసిన పేరే. జి సోమశేఖర్ 7842668761. జెన్నీ చింతగుంట 9603667649. జ్ఞాన సుందర్ 8340978217. అది 4 స్క్రిప్ట్ ఉంటుంది కదా. రమణ 9542881869. నైనిక 9640790343. రాము 7893017122. ఎన్ రాజేష్ 9491910332. శివకుమార్ 8897526544. కె నవీన్ 8106974552. పి జాన్విక 9948283483. ఫేక్ కాల్స్ వస్తాయి. మీ పేరు వచ్చింది, డబ్బులు కొట్టండి, క్యాష్ పంపిస్తాను ఇలాంటి వాళ్ళకి, వీళ్ళందరికీ విన్నర్లకు కాకుండా. మీరు ఏమీ నమ్మొద్దు, అది ఓకేనా. డి సత్య 6305321408. డి సత్య. కోనే చైతన్య 789331188558. సారీ, కోనే చైతన్య. పద్మత సుబ్రహ్మణ్యం 9014223776. 20 ఏళ్ళ చదివామా? 20 దాకా చదివాం కదా. వెంకటేష్ శర్మ అనుకుంటా. వెంకట్ శర్మ 934720
మనోడు పేర్లన్నీ చెక్ మార్క్ రాశాడు. కిలాడి లక్ష్మీ సహస్ర కిలాడి 9492324725. అశ్విని 8978576800. హన్విక 8885815154. పరమేశ్వరరావు 9666821345. కే శివ 9063890259. నీలం నరసింహారావు 8247767177. కే నాగస్రవంతి 8519868699. వేణుగోపాల స్వామి 8096790804. మహమ్మద్ ఉబ్బెత్ 9603486373. మైకి లేకపోతే అంత ఇబ్బంది అయిపోతుంది. ఎవరు నిబంధన? విజయ దుర్గ 9550593598. ఎల్ రాఘవేంద్రరావు 9441472514. కళ్యాణ్ 9703525633. ఎస్ అభి 9848758597. చాందిని 7032619690. ఓకే, అందరి పేరు చదివాం కదా. విన్నర్లు నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మీరు కొత్తగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది అనవసరం రా బాబు, ఇది ఏమైనా అనుకుంటే మీరు నెక్స్ట్ టైం అయినా సరే ఒకవేళ జెన్యూన్ అనుకుంటేనే పార్టిసిపేట్ చేయండి మా దాంట్లో. లేకపోతే మీకు అన్కంఫర్టబుల్ గా ఉంటే పార్టిసిపేట్ చేయొద్దు. మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఓకేనా? నేను ఇది కూడా చెప్తా, ఏ లక్కీ డ్రా పెట్టేవాళ్ళు కూడా ఎవరు చెప్పరట్టగా. మీకు జెన్యూన్ అనిపిస్తేనే, మీకు నమ్మకం కలిగితేనే పార్టిసిపేట్ చేయండి. ఈ లక్కీ డ్రా అనేది ఏంటంటే మనిషికి ఉన్న నమ్మకం మీద ఆధారపడి ఉన్నాయి అన్నమాట. ఓకేనా? మీరు ఇంకా నమ్మకంతోనే పార్టిసిపేట్ చేయండి. నా దగ్గరనే కాదు, ఎవరి దగ్గరైనా సరే మీరు ఆ ట్రస్టింగ్ అనుకున్నప్పుడే పార్టిసిపేట్ చేయండి. మీరు రానప్పుడు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా మీరు అనుకుని మీరు మైండ్ లో ఫిక్స్ అయ్యి కొంచెం ఇట్లా ఎలాంటి ఆఫర్లు పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. ఓకేనా? అదొకటి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ టైం అయినా సరే మీరు రెఫరెన్స్ అయినా ఎవరికైనా అటాక్ చేయండి, లేదంటే లేదు. ఎందుకంటే ఇబ్బంది పడద్దు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, ఈ విన్నర్స్ లో 20 మంది విన్నర్లు ఉన్నారు కదా. ఈ 20 మంది విన్నర్లలో చెప్పాను కదా, ఒక్కటైనా క్యాష్ ప్రైజ్ వాళ్ళతో సహా ఒక్కళ్ళైనా మనకి మీకు ఒకవేళ నేను నెగిటివ్ గా అనుకునే వాళ్ళు చెప్తున్నాను, పార్టిసిపేట్ చేసిన తర్వాత నెగిటివ్ గా అనుకునే వాళ్ళు అలాగే చెప్తున్నాను. లేదంటే మనం అంటే గిట్టని వాళ్ళు, మనం అంటే వారలేని వాళ్ళు కూడా కావాలని కామెంట్లు పెడతారు మనం నెగిటివ్ చేయడానికి, నన్ను నెగిటివ్ చేయడానికి. అలాంటి ఎలాగని చెప్తున్నాను. మీరు చెప్తున్నాను కదా, ఈ 20 మందిలో క్యాష్ ప్రైజ్ తగిలిన 500 క్యాష్ ప్రైజ్ తగిలిన ఒక్కళ్ళైనా సరే వాళ్ళని ఇది ఫేక్ అని చెప్పి నిరూపించిన మీకు 1 lakh క్యాష్ ప్రైజ్ తెస్తా. లేదు ఈ విన్నర్లో నేను చెప్పలేనంటే ఇప్పుడు ఒక 30 పేర్లు చదివా. ఓకేనా? ఈ 30 పేర్లు విన్నర్లు కాకుండా చదివా. వీళ్ళల్లో కూడా ఈ 30 పేర్లు ఫోన్
వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదు, నిజంగా డబ్బులు కొట్టలేదు అని చెప్పి నిరూపిస్తారా? నిరూపించండి. వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదన్నా నిరూపించండి. లేదు వీళ్ళు విన్నర్లు కాదు అని నిరూపించండి. ఒక్కళ్ళనైనా నిరూపించగలిగితే మీకు క్యాష్ ప్రైజ్ విజయవాడ నా అడ్రస్ వచ్చేసరికి ఫామ్ అడ్రస్ ఉన్నా నేను కావాలంటే నిరూపించగలను అని చెప్పి వచ్చినా సరే ఇబ్బంది ఏం లేదు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే నిరూపించలేదు కాబట్టి. ఎందుకంటే మన జెన్యున్ గా ఇస్తాం కాబట్టి, నేను జెన్యున్ గా ఫేక్ లేకుండా ఇస్తాను కాబట్టి. నన్ను ద్వేషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైవ్ వీడియో పెట్టంగానే వస్తున్నారు ఈ మధ్య, కావాలని చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసు, ఎవరు చెప్తున్నారో నాకు తెలుసు. ఇలా గిట్టని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకైనా ఆఫర్ ఇస్తున్నాను. లేదు మన కావాలని చేసే వాళ్ళకైనా ఆఫర్ ఇస్తున్నాను. ఎవరికైనా ఒక్కళ్ళ కానీ కాదు, మీకు డౌట్ వచ్చినా సరే నిరూపించేసేయండి. వీళ్ళందరికీ ఫోన్ నెంబర్లతో సహా స్లిప్పులతో సహా పెట్టా 20 మంది. ఈ రాని వాళ్ళే కూడా కొంతమంది పేర్లు చదివా, వాళ్ళే కూడా చెప్పా, ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి. ఓకేనా? మీరు చెక్ చేసుకోండి. ఫోన్ ప్రతి ఒక్క ఫోన్ కలిసింది, ఇబ్బంది ఏమి ఉండదు. నేను ఎంత నమ్మకంగా ఇంత గట్టిగా చెప్తున్నానంటే నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా. ఓకేనా? వీళ్ళైనా సరే, వీళ్ళే తగిలిన వాళ్ళైనా సరే, తగలిన వాళ్ళైనా సరే, వీళ్ళందరిలో ఈ తగిలిన వాళ్ళు తగలిన వాళ్ళలో ఒక్క నెంబర్ అయినా సరే నిరూపించగలిగితే మీకు ఆఫర్ అనేది ఇస్తాను. ఓకేనా? ఎంతకంటే నమ్మకంగా నేనేం చెప్పలేను. పార్టిసిపేట్ చేయమని కూడా నేనేం అడుక్కోవట్లేదు. నేను అనేది ఏంటంటే పార్టిసిపేట్ చేయండి, అంత జెన్యున్ తీద్దామని కూడా చెప్పట్లా. మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తేనే పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? నా విషయంలో మాత్రం అంతే. నేనంతే కరెక్ట్ గానే ఉంటాను, కరెక్ట్ గా చేస్తాను. డబ్బులు కొట్టారు కాబట్టి జెన్యున్ గా తీసేస్తాం అంతే. అది లక్కీ డ్రా, అక్కడికి అయిపోయింది. ఎంకీట్లు రాసేసుకుని వేరే నంబర్లు రాసి ఇవన్నీ వ్యవహారం చేసి వేరే ఫోన్ నెంబర్లు అవి వాళ్ళకి చేసి అవన్నీ నా దగ్గర అయితే అవ్వవు. నేను చేయను కూడా. నేను పద్ధతిగానే ఉంటాను. ఎన్ని మాటలు దారులు కూడా నేను మాట్లాడు. ఓకేనా? పచ్చిగా చెప్పాలంటే నేను మనిషి పొడిగా పుట్టాను. మనం అన్నమే తింటాం, వేరేదే తింటలేదు. అందుకని ఇంత గట్టిగా చెప్పగలిగితే మనం చెయ్యాలి. ఇలాంటివన్నీ ఆఫర్లు పెట్టాలి, లేదంటే మూసుకుని కూర్చోవాలి. అందుకని చెప్పి నేను సిన్సియర్ గా ప్రూఫ్ తో సహా జెన్యున్ గా చేస్తున్నాను. ప్రతి లక్కీలో కూడా ఎలా చేస్తాను. ఓకేనా? నన్ను నమ్మిన వాళ్ళు మాత్రం నాతో సపోర్ట్ చేయండి. పార్టిసిపేట్ చేయండి అంటున్నా. మీరు నమ్మితే పార్టిసిపేట్ చేయండి, లేదంటే సపోర్ట్ చేయండి. ఓకేనా? అంతేగాని వేరే విధంగా మీరు అనుకోవద్దు, నన్ను ఇబ్బంది పెట్టదు. ఓకేనా? ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ అండి. ఓకేనా? రాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు. ప్రతి ఒక్కరికి ఎక్కువ సార్లు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఇంకో ఆఫర్ పెడతాను. నా గురించి ఇంకా తెలిసే వాళ్ళకి అప్పుడు నెగిటివ్ అనుకునే వాళ్ళకి అప్పుడు తెలిసింది ఆఫర్లు పెట్టినప్పుడు. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.